శ్రీ విద్యాగణపతయే నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా విలువైనటువంటి వస్తువుల విషయంలో తస్మాత్ జాగ్రత్త. ప్రయాణపరంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ధనయోగం బాగున్నప్పటికీ బంధుమిత్రులతోటి విరోధాలు, కొన్ని వినకూడనటువంటి వార్తలు, మీకు బాగా కావలసినటువంటి వ్యక్తుల నుంచి కొన్ని దుర్వార్తలు వినవలసినటువంటి పరిస్థితి, వృత్తిపరంగా ఉద్యోగపరంగా ప్రభుత్వ అధికారులతో విరోధములు, తక్కువ వారి వలన మాటలు పడేటటువంటి అవకాశాలు, మాట పట్టింపులు, అలాగే మిమ్మల్ని ఎవరైతే అభిమానించారో వాళ్ళే మిమ్మల్ని కొన్ని మాటల వలన కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వలన దూరం అయ్యేటటువంటి అవకాశాలు, అలాగే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఆయుధాల వలన కొద్దిగా భయము, రక్త దర్శనం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు కలుగుతాయి. అనుకున్నంత అన్యోన్యత అనేటటువంటిది అప్పటిదాకా ఉన్న ఏదో తెలియనటువంటి మానసిక సంఘర్షణ వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అవయవాలకు సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా నొప్పులు, బాధ కలిగేటటువంటి అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. పైన ఉదాహరించినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ శబరగిరీశ అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా కాలభైరవ దేవాలయాన్ని కానీ లేదా విశేషమైనటువంటి వీరభద్ర దేవాలయాన్ని కానీ దర్శించడం వలన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన స్త్రీ మూలక ధనయోగము, అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం, పాత బాకీలు వసూలవడం, శుభప్రయత్నాలు అనేటటువంటివి నెరవేరడం, శుభకార్యాలు కలిసి రావడం, బంధుమిత్రుల యొక్క సమాగమనము, విశేషమైనటువంటి ధన యోగము, స్నేహితుల వలన కొన్నిపాటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అపనిందలు వ్యాపించడం, అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరగడం, పిల్లల వలన విశేషమైనటువంటి సౌఖ్యాన్ని పొందడం, వాళ్ళ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు చేసేటటువంటి విధానంలో అనుకూలించడం, పాత బాకీలు ఏవైతే రావలసినటువంటి బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా విశేషమైనటువంటి విధంగా వసూలవ్వడం, ఇక వృత్తిపరంగాను ఉద్యోగపరంగాను కూడా మనోధైర్యము అనేటటువంటిది పెరగడం, అనుకూలతలు ఏర్పడడం, ఐశ్వర్య యోగము అనేటటువంటిది కనిపించడం, వ్యాపారపరంగా విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది, అనుకూలతలు ఏర్పడితే పూర్వభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడి రూపాయి అయితే 10 రూపాయలు లాభం వచ్చేటటువంటి పరిస్థితి చాలా అధికంగా ఈరోజు కనిపిస్తోందని చెప్పచ్చు. ఈరోజు మీరు పైన ఉదాహరించిన సమస్త శుభ ఫలితాలు పొందడానికి, ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా లక్ష్మీ దేవాలయాన్ని కానీ లేదా దుర్గా దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మిథున రాశి. మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన రాజకీయ వ్యవహారముల యందు జయము అనేటటువంటిది కనిపిస్తోంది. దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో బాధపడుతున్నటువంటి వారికి ఆరోగ్యం నుంచి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం అనేటటువంటిది కనిపిస్తోంది. అనుకున్నటువంటి ప్రతి పని కూడా నెరవేరుతుంది. స్త్రీ మూలకంగా వస్తు ఆభరణ ప్రాప్తి, అలాగే బంధువులలో అత్యంతమైనటువంటి ఆధిక్యాన్ని కనపరిచేటటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్పుకోవచ్చు. అనుకూలతలు అభివృద్ధి చెందుతారు. ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా మిమ్మల్నే అడిగేటటువంటి పరిస్థితిని
మీరు కమాండింగ్గా తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రధానంగా వృత్తిపరంగాను ఉద్యోగపరంగాను అనుకూలతలు ఏర్పడడం, నష్టద్రవ్య ప్రాప్తి, చాలా విశేషమైనటువంటి విధంగా మీ యొక్క వ్యాపారాన్ని కానీ మీ యొక్క వృత్తిని కానీ అభివృద్ధి చేసుకునేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా సర్వత్రా అనుకూలత అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తోంది. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి యొక్క దేవాలయాన్ని కానీ లేదా గ్రామదేవత దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. నవమస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన వృత్తిపరంగా ఏదో తెలియనటువంటి భయము, ఆందోళన పెరగడం, విరోధాలు కలగడం, సర్వత్రా అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం, ఏ పని తలపెట్టినా నెరవేరకపోవడం, కష్టం మీద ప్రభుత్వ కార్యాలయాలు కానీ లేదా ప్రభుత్వపరమైనటువంటి పనులు కానీ నెరవేరడానికి ఎవరో ఒకరి యొక్క సహాయ సహకారాలు, ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా కొంత ఖర్చు అనేటటువంటిది కనిపిస్తోంది. ప్రధానంగా తండ్రికి ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఏ పని చేసినా సరే లాభ నష్టాలు సమానంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందు గురించి అంటే వచ్చిన ప్రతి రూపాయి కూడా దానికి సమానమైన ఖర్చు విధానంలోనే ఉంటుంది. కృషి యందు అభివృద్ధి లేకపోవడం, అధికారుల వలన భయము, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనుకూలతలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ప్రధానంగా స్త్రీ మూలకంగా అధికమైనటువంటి ఇబ్బందికర పడేటటువంటి అవకాశాలు ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మొత్తం మీద ఈరోజు పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ రిణవమోచన నృసింహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా నరసింహ దేవాలయాన్ని కానీ లేదా వెంకటేశ్వర దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మీకు బాగా కావలసినటువంటి వ్యక్తులు కానీ లేదా ఇతపూర్వం మీ ద్వారా ఉపయోగాన్ని పొందినటువంటి వ్యక్తులు కానీ మీకు సంబంధం లేని విషయాల నిమిత్తంగా అకారణంగా విరోధాలు కలగడం, అపనిందలు, అపవాదులు అనేటటువంటివి జరిగే అవకాశాలు అధికంగా ఉండడం, భార్యా బిడ్డల మధ్యన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, నమ్మినటువంటి వారి వలన మోసపోవడాలు, విరోధపు మాటలు, మాట పట్టింపులు, తలచినటువంటి పనుల యందు ఆటంకాలు, పెంపుడు జంతువుల వలన మనస్సుకు ఆందోళన, అలాగే శత్రువృద్ధి, ఉదర సంబంధమైనటువంటి బాధలు అంటే కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, అలాగే ప్రధానంగా వృత్తిపరంగాను ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగాను శత్రువృద్ధి కనిపిస్తోంది. మీరు ఎదుగుతున్న కొద్దీ మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు ఓర్వలేని తనం వలన పై అధికారులతోటి అలాగే మీ సహచరులతోటి కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా అభివృద్ధి సాధిస్తారు, అనుకూలతలు ఉంటాయి. కానీ కొన్ని రకాలైనటువంటి సమస్యాత్మకమైనటువంటి ధోరణి వలన ఏం చేస్తున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో అది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రధానంగా భూమికి సంబంధించినటువంటి వివాదాలు అధికమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుగురించని ఈరోజు మీరు ప్రధానంగా దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణు దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే శ్రీ ఆదివరాహ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ కన్యా రాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన చేసేటటువంటి పనుల యందు అభివృద్ధి,
వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో లాభదాయకమైనటువంటి స్థితి, ధన ధాన్య వృద్ధి, అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా పెండింగ్లో ఉండేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిపూర్తిగా పూర్తి చేయడం, అనుకూలతలు ఏర్పడడం, పై అధికారుల మన్ననలు పొందడం, స్త్రీలకు ప్రధానంగా నూతన వస్తు వాహన ఆభరణ ప్రాప్తి అనేటటువంటిది కలగడం, అలాగే ఉద్యోగపరంగా అధికారుల వలన స్నేహ లాభాలు పెరగడం, శత్రు దూరం అవడం, అనుకూలతలు ఏర్పడడం, కుటుంబ సౌఖ్యం కలగడం లాంటి శుభ ఫలితాలు పొందుతున్నారు. అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధి సాధిస్తారు. సర్వత్రా ధన యోగము అనేటటువంటిది పుష్కలంగా ఉంది. అయితే మీ చుట్టూ ఉండేటటువంటి జనాలు మీ అభివృద్ధిని చూసి తట్టుకోలేరు కనుక కొద్దిగా జాగ్రత్త పడడం మంచిది. దగ్గరలో ఉండే అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుని, అలాగే అంగారక కవచాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా గోసేవలు కానీ లేదా మీకు దగ్గరలో ఉండేటటువంటి వృద్ధాశ్రమంలో సేవ చేయడం వలన విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన హోదా కలిగినటువంటి వ్యక్తుల యొక్క సహవాసము, సహచర్యము అనేటటువంటిది లభించడం, తద్వారా కొంత లాభదాయకమైనటువంటి స్థితిని పొందడం, అలాగే వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అతి త్వరితంగానే లాభదాయకమైనటువంటి స్థితిని పొందడం, దుర్మార్గులతోటి స్నేహములో తలచినటువంటి పనుల యందు ఆటంకాలు వచ్చేటటువంటి ఏర్పాటు, పూర్వం జరిగినటువంటి మోసాలు కానీ దొంగతనాలు కానీ లేదా మిమ్మల్ని మాయ చేసేటటువంటి విధానంలో చెప్పినటువంటి చెడు మాటలు కానీ వాటన్నింటి నుంచి కూడా ఏది మంచి ఏది చెడు అనేటటువంటిది తెలుసుకుని నడుచుకునేటటువంటి విధానంలో అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తోంది. ప్రధానంగా పెద్దల యొక్క మాటలు వినడం, అనుకూలతలు ఏర్పడడం, తద్వారా సుఖము సౌఖ్యాన్ని పొందడం లాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతున్నాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మనోవిచారం అనేటటువంటిది దూరం అవుతుంది. ఇప్పటిదాకా చర్మ సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయి అనుకూలతలు ఏర్పడతాయి. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా అభివృద్ధిని సాధిస్తారు, అనుకూలతలు ఏర్పడతాయి. ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కనుక మనం చూసినట్లయితే పెట్టుబడులకు ధనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఎక్కడి నుంచైనా సరే మీకు లాభదాయకమైనటువంటి స్థితి కలుగుతుంది. అలాగే ఈరోజే ప్రారంభం చేసాము వృత్తిని వ్యాపారాన్ని అని అనుకుంటున్న వారికి కూడా విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక వాటిని నిల్వ ఉంచుకుని భవిష్యత్తు ప్రణాళికల నిమిత్తంగా నిర్ణయించుకోండి అని తెలియజేస్తూ, ఇక ఈరోజు గ్రహగతులను అనుసరించి పైన ఉదాహరించిన సమస్త శుభ ఫలితాలు పొందడానికి నవరత్న మాలిక స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటి అమ్మవారి దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన కలహాలు పెరిగిపోవడం, బద్ధకం, ఓటమి భయము, పని మీద బద్ధకం, మానసిక ప్రశాంతత లేకపోవడం, పని వాయిదా వేసేటటువంటి తత్వాలు, బంధువులతోటి ఆడపడుచులతోటి అలాగే ప్రధానంగా అన్నదమ్ములతోటి కుటుంబ పరంగాను భార్యాభర్తల మధ్యన పిల్లల పరమైనటువంటి విషయాల నిమిత్తంగాను కొంచెం సహనము అనేటటువంటిది ఉండవలసినటువంటి పరిస్థితిగా ఉంది. ఇందు గురించి అంటే బంధుమిత్రులతో కానీ పైన ఉదాహరించినటువంటి వ్యక్తులతో కానీ కలహాలు ఏర్పడేటటువంటి పరిస్థితి, అలాగే సహనంతో కలహాల్లో అంటే దానికి సంబంధించినటువంటి పని అంటే ఎంతవరకు సాధ్యమైనంత వరకు ఓపిక పట్టాలో అంతవరకు ఓపిక పట్టడం అనేటటువంటిది మంచిది. లేనట్లయితే కొంచెం ఆ కలహారు చిలికి గాలివానగా మారేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. పనులు, ఆకార భోజనాలు, ఒత్తిడి, భోజనం లేకపోవడం, నిద్రలేనితనాలు, బాకీలు వసూలు కాక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వెండి వస్తువులు నూతనపరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, వాటి వలన
అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి నిల్వ ఉంచినటువంటి ధనాన్ని కూడా తీసేటటువంటి పరిస్థితి, దుష్ట సహవాసాల వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళడం, ధన నష్టము, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది కలిగినప్పటికీ అది కూడా అవసరాన్ని బట్టి మాత్రమే ఉంటుంది తప్ప ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే అధికంగా కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఊరుకున్నంత సుఖం లేదు, బోడిగుండంత సుఖం లేదు అనేటటువంటి విధానంలో, ఊరుకున్నంత ఉత్తమం, బోడిగుండంత సుఖం అనేటటువంటి విధానంలో ప్రవర్తించడం అనేటటువంటిది చాలా మంచిది. సాధ్యమైనంత వరకు మిమ్మల్ని మాట్లాడితే తప్ప ఎవరితోటి మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేయకండి. కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ, పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా ఆంజనేయ దేవాలయాన్ని దర్శించడం వలన విశేష. తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ ధనస్సు రాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా బంధుమిత్రులతోటి విరోధాలు, అలాగే నమ్మినటువంటి వ్యక్తులు బాగా నమ్మించి మోసం చేసేటటువంటి పరిస్థితి, స్థాన చలనాది మార్పులు, అనవసరమైనటువంటి ఖర్చులు, విష జంతువుల యొక్క పరిస్థితుల ద్వారా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రధానంగా మీకు బాగా పెంపుడు జంతువుల విషయం నిమిత్తంగా ఉండేటటువంటి విషయాల నిమిత్తంగా కొంచెం ఇబ్బందికరమైన వార్తలు వినవలసినటువంటి పరిస్థితులు, అలాగే ఆపదలు సంభవించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంచెం జాగ్రత్త పడడం మంచిది. దూర ప్రయాణాలకు ప్రభుత్వపరమైనటువంటి వాహనాలను ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రయాణ సమయంలో కానీ లేదా మీ ఇంటికి సంబంధించినటువంటి శుభకార్యాల నిమిత్తంగా వెళ్ళినటువంటి సమయంలో కానీ విలువైనటువంటి వస్తువులు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా తరచూ మోసాలు, నమ్మక ద్రోహాలు అధికమైపోవడం, మిమ్మల్ని షూరిటీ సంతకాలకి పురుకొల్పి ఏదో రకంగా మీ చేత పని పూర్తి చేయించుకునేటటువంటి విధానం లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి. అలాగే శుభకార్యాల నిమిత్తంగా ఏదైనా తలపెట్టినా లేదా వివాహ విషయం నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు కానీ లేదా శుభపరమైనటువంటి ఏదైనా విశేషమైనటువంటి పనుల్లో కానీ ఆటంకాలు ఏర్పడేటటువంటి పరిస్థితి, మోసపోయేటటువంటి పరిస్థితి చాలా అధికంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు మీకు ఉండేటటువంటి పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా నవగ్రహ దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని పారాయణ చేయడం, గోసేవ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన గృహపరమైనటువంటి విషయాల నిమిత్తంగా శుభకార్యాలకు అనుకూలించేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. శుభమూలకంగా ధన యోగము, ధనప్రాప్తి, ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పాత బాకీలు అనేటటువంటి కొంతవరకు వసూలవుతాయి. బంధుమిత్రుల యొక్క కలయికలు, సంఘంలో గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క కలయికలు, అధికారులు అనుకూలంగా ఉండడం, శుభవార్తలు వినడం, అలాగే ప్రభుత్వ పరంగా కానీ లేదా ఈ ప్రైవేట్ పరమైనటువంటి వారి నుంచి కానీ మీకు ఏదో రకమైనటువంటి సన్మాన యోగ్యత అనేటటువంటిది కలగడం లాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం, ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవడం, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్తిగా ఉండడం, మీరు పై విదేశాలకు సంబంధించినటువంటి ఏదైనా చదువు నిమిత్తంగా వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వాటి నిమిత్తంగా సహకారం అనేటటువంటిది పరిపూర్తిగా
కుటుంబం నుంచి, అటు బంధుమిత్రుల యొక్క పరిస్థితుల నుంచి, లేదా అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా సమస్యలు తొలగడం, అనుకూలతలు ఏర్పడడం, అలాగే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక ఇంక్రిమెంట్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక, లేదా మీకు రావాల్సినటువంటి ధనం ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటిది కొంత అనుకూలించేటటువంటి విధానంలో ఉంది. ధనయోగం పుష్కలంగా కనిపిస్తోంది. ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది. మొత్తం మీద ఈరోజు పైన ఉదాహరించినటువంటి సమస్త శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి కేతు కవచాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా సుబ్రహ్మణ్య దేవాలయాన్ని కానీ, గణపతి దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన భార్యాభర్తల మధ్యన అన్యోన్యత అనేటటువంటిది లేకపోవడం, ప్రతి విషయానికి కూడా చిలికి గాలివానగా మాటల యుద్ధం జరగడం, ప్రయాణాలు చేయవలసి రావడం, మార్గమధ్యంలో ఆటంకాలు ఏర్పడడం, మళ్ళీ వెనక్కి తిరిగి రావలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే అధికంగా కనిపిస్తున్నాయి. మానసిక స్థిమితమైనటువంటి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడం, ప్రతి విషయానికి కూడా తరచూ ఏదో రకమైనటువంటి బెంగ, ఆందోళన, భయము తరుముతున్నటువంటి విధానంలో ఉండడం, ఏ పని తలపెట్టినా ఆటంకాలు రావలసినటువంటి పరిస్థితులు, రావలసినటువంటి బాకీలు వసూలు కాక ఇబ్బందులు పడడం, మీరు చేసినటువంటి రుణ ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు మిమ్మల్ని కొంచెం ఇబ్బందిగా మాట్లాడేటటువంటి విధానంలో ఉండడం, సంఘంలో పరువు తీసేటటువంటి ప్రయత్నాలుగా మాట్లాడడం లాంటి ఫలితాలు జరుగుతున్నాయి. ఇక వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సామాన్యమైనటువంటి విధానంలో ఉంది. అంత విశేషమైనటువంటి విధంగా ఏం కనిపించటం లేదు. ప్రధానంగా సహచరులతోటి, అలాగే పై అధికారులతోటి కొన్నిపాటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా పెట్టుబడి పెట్టేటటువంటి సమయంలో 1కి 10 సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. పైన ఉదహరించినటువంటి ఇబ్బందుల నుంచి, ఘోర కష్టాల నుంచి ఉద్ధరించడానికి శ్రీ దత్తఘోర కష్టోద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన శారీరక ఆరోగ్యము అనేటటువంటిది అనుకూలించడం, అన్ని విధాల అభివృద్ధి సాధించడం, భార్యా బిడ్డల వలన లేదా కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సౌఖ్యము అనేటటువంటిది ప్రాప్తించడం, తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి కానీ లేదా మీ పూర్వార్జితం ఏదైనా ఆస్తులు కలిసి రావడం అనేటటువంటిది ఈరోజు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల యొక్క కలయికలు ధనాదాయానికి, వస్తు వాహన ఆభరణ యోగానికి విశేషమైనటువంటి అభివృద్ధిని సాధించేటటువంటి రోజుగాను, అధికారుల యొక్క అనుగ్రహము అనేటటువంటిది పొందడం, నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం, ఉద్యోగపరమైనటువంటి విధానంలో నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు రావడం, అనుకూలతలు ఏర్పడడం, కొత్త వ్యాపార పెట్టుబడుల నిమిత్తంగా చేసేటటువంటి రుణాలు సమకూరడం, అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం, సహకుటుంబంగాను అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, పెట్టుబడుల నిమిత్తంగా కొంత అనుకూలించేటటువంటి విధానంలో ఉండడం లాంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. విశేషమైనటువంటి దేవాలయ దర్శనాలు అనేటటువంటివి కూడా ఈరోజు చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు మీకు పైన ఉదహరించినటువంటి సర్వశుభాలు పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శించడం వలన
విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, మేము చెప్పేటటువంటి ఈ వీడియోలో గోచార ఫలితాలను ఆధారం చేసుకుని చెప్పడం జరిగింది. ఇక మీ వ్యక్తిగత జాతక పరిశీలన గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. అలాగే ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.